కొన్ని నడిచి చూపించవలసి ఉంటున్నాయి. మేము రెండూ తీసుకుంటాం. నడకను తీసుకుంటున్నాం, చెప్పిన వాక్యాలను తీసుకుంటున్నాం, ఆ రెండు నడిచామా లేదా చూసుకుంటున్నాం. మిగిలిన సమయం అంతా మమ్మల్ని మేము పరికించి చూస్తాం. అమ్మ చెప్పింది ఆచరించామా, మనకు అనుభవం అయ్యిందా, ఒక కొత్త వస్తువు దాన్ని అనుభవించామా లేదా అని మనం చూసుకుంటున్నాం కదా. ఒక పండు తెచ్చిన తర్వాత తింటున్నాం కదా, తినేవాళ్ళు దాన్ని చూస్తున్నాం కదా. అలాగే అమ్మ చెప్పిన వాక్యం నడిచామా లేదా, నడవకపోతే అనుభవానికి రాదు, విని వదిలేస్తే అనుభవానికి రాదు, దాన్ని నడవాలి. ధర్మంతో నడవండి అన్నారు. స్వధర్మం ఏంటి అంటే నిశ్చల మౌనం. అమ్మ నిశ్చల మౌనంగా నడిస్తే మాకు జీవితం ఎలాగా అని ప్రశ్నిస్తున్నాడు లోపల జీవుడు అమ్మని. మరి నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడినా దాని ఫలితాన్ని లోపలికి తీసుకోను, దాన్ని నేను లిఖించేసుకోవట్లేదు, లోపల మాట్లాడినట్టు ఉంటాను నేను మరి అని చెప్తున్నారు. అంటే దాని సంబంధమైంది ఇంక లోపల ఉండదు. అలా ఉండకుండా మనకు అన్ని చెప్పేశారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? అక్కడ మనం మన కుటుంబంలో మన సంఘంలో మనం మాట్లాడినా లోపలికి తీసుకోకుండా అక్కడికి అవసరమైన మేరకు మాట్లాడేసి సహాయం చేయవలసి వస్తే చేసేసి నేను చేశాను అని అనుకోకుండా లోపల మామూలుగా ఉండాలి. అది స్వధర్మం. నిశ్చలమైన నా స్వధర్మం ఆత్మధర్మం, కానీ మాట అనేది నా పాత్రకు ఉపయోగిస్తున్నాను అన్నప్పుడు 100% మాట్లాడతాం, 80 తగ్గిపోతుంది. 100% మాట్లాడేస్తే నోరు ఫ్రీగా ఉంది కదా అని మనం మాట్లాడేస్తే దాని ఫలితంగా మనకి జన్మ ఏర్పడిపోతుంది. అందుకని కావాల్సింది మాత్రమే మాట్లాడుతూ మన లోపల నిశ్చలంగా మనం ఉండగలిగినప్పుడు పరమాత్మ మనకి ఎక్కువ తెలియబడతాడు. మన దృష్టి అంతా లోపల పరమాత్మ మీద పెట్టినప్పుడు వాడంతా మనకు తెలియబడుతున్నాడు. ప్రపంచం మీద పెట్టినప్పుడు ప్రపంచం యొక్క స్థితిగతులు మనకు తెలుస్తున్నాయి. ఉపయోగం ఏముంది? ర్యాకెట్ ని పంపించేవాడు దాని మీద ప్రయోగం చేసి దాని మీద దృష్టి పెట్టి పంపించాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ ప్రపంచ చింతన అంతా ఇతను ఎలా ఉన్నాడు, ఇతను ఈ ఉద్యోగానికి ఎంత కష్టపడ్డాడు, ఈ ఉద్యోగం చేసి ఎంత సంపాదించాడు, ఇలాంటివి ఆలోచిస్తాం కదా. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మన ఉద్యోగ ధర్మం మనం ఏదో చూసుకున్నాం, చేసుకుంటున్నాం, మన జీతం మనం తెచ్చుకుంటున్నాం మన కుటుంబానికి, మిగతా పంపిస్తాం. దాని బదులు మనం ప్రపంచాన్ని తీసేసి దైవ చింతన, మనం బ్రహ్మస్వరూపాలు ఎలా అయ్యాం, ఇది ఎలా సాధ్యం? మరి నేను ఉద్యోగం చేస్తున్నాను, ఉద్యోగంలో ఇలా మాట్లాడుతున్నాను, ఇలా తిడుతున్నాను, ఇలా తిట్లు తింటున్నాను, ఎలా సాధ్యం? చింతన చేస్తున్నావు. పిచ్చివాడ, ఈ పాత్రలో నువ్వు తెచ్చుకున్నావు కాబట్టి అవన్నీ ఉంటాయి, కానీ లోపల నువ్వు అతీతుడివి, నువ్వు సంఘానికి అతీతుడివి అని మనకు భగవంతుడు తెలియజేస్తాడు. మనం భగవంతుడినే చూస్తే వాడు తెలియబడతాడు. దేన్ని చూసినా తెలియబడుతోంది. ఒక మొక్క ఎలా ఎదిగింది, నేను విత్తనం వేసాను వృక్షం ఎలా అయిందని మనం ఆలోచిస్తే ఇది సూర్య రశ్మి వల్ల నీటి వల్ల ఎదిగిందని మనం తెలుసుకుంటున్నాం. మరి భగవంతుడు ఎలా ఉంటాడు, ఎలా ఉన్నాడు, అమ్మ ఇలా చెప్పారు కదా, నాకు ఎలా తెలియట్లేదని మనం చింతన చేస్తే వారి గురించి మనకు తెలియబడుతుంది. అంటే ప్రధానమైంది మన దృష్టి దేని మీద పెడితే అదే మన లోపలికి వస్తుంది. భగవంతుని మీద పెట్టు, వాడు మన లోపలే ఉన్నాడు కాబట్టి దృష్టి మన లోపలికి మరల్చు, అప్పుడు లోపలే తెలియబడతాడు. లోపల తెలియబడ్డాడు, బయట లేడా, అప్పుడు ఇంకా బయట కూడా ఉన్నానని తెలియబడుతున్నాడు. మన దృష్టి పెట్టిన కొద్దీ వాడి వ్యాపకత్వం తెలియబడుతుంది. వాడి వ్యాపకత్వాన్ని మనం తెలుసుకునే వరకు దృష్టిని మరల్చకూడదు. అంటే పాత్ర చేస్తాం, మళ్ళా మన అంతర్ముఖం అయిపోతాం, మళ్ళా బాహ్యముఖం అయ్యి మన పాత్ర ధర్మాలు చేస్తాం. బాహ్యముఖం అయినా కూడా బంధింపబడకుండా లోపలికి రావడమే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే నేను బ్రహ్మమునై ఉన్నానని మనని మనం కాపలా కాసుకుంటూ మన పాత్ర నన్ను బంధిస్తుంది కాబట్టి పాత్రను కూడా అక్కడ పట్టు లేకుండా చేయడం, తేలిగ్గా చేయడం, మన జీవితాన్ని మనమే దాన్ని బట్టి మనం ఆత్మ విద్యను నేర్చుకోవచ్చు. అమ్మ మీరు చెప్పింది ఒకటి నాకు అర్థమైంది. మెషిన్ ఉంది, పవర్ ఉంది, పవర్ వల్ల మెషిన్ నడుస్తుంది, మధ్యలో మనసు యొక్క అవసరం ఏమిటి అన్నారు. చాలా నచ్చింది ఆ మాట. ఈ మనసు యొక్క అవసరం ఏంటి? ఇది ఎందుకు వచ్చింది మనకి? జన్మ వాసన వల్ల వచ్చింది. మరి దాన్ని ఏం చెయ్యాలి? ఇకపైన వస్తుంది కదా, జన్మంతా తెచ్చుకున్న వాసనతో నిర్మాణం అయిపోయింది. ఇప్పుడు వద్దనుకుంటున్నాం మనం. నిన్న తెచ్చాం ఒక వస్తువు, ఇప్పుడు వద్దనుకుంటున్నాం, దాన్ని ఏం చేస్తాం? వస్తువు కాబట్టి పడేస్తున్నాం. అవును. మరి మన శరీరంలోకి వచ్చేసే పంచభూతాత్మకమైన ఆలోచనలు ఏం చేస్తాం? నేను బ్రహ్మమును అండమే దాన్ని తరిమేయడం.
లోపల నేను బ్రహ్మమునని ఎరుకతోటి దాన్ని తొలగించుకుంటున్నాం. తరిమేయడానికి శత్రువు కాదు, పోషించడానికి మిత్రుడు కాదు. అది మనం తయారు చేసేసుకున్న ఒక స్థూలం శరీరం లేని ఒక రూపం. ఏం చేస్తుంది? దానికి ఏం పేరు పెట్టడానికి లేదు, చంపడానికి లేదు. కానీ అది ఉండడం వలన మనకి జన్మ అవుతుంది. అవునమ్మా. అందువల్ల ఇక్కడ ఎవరి తప్పు లేదు. గతంలో తప్పు చేసాం, తెచ్చుకుంటున్నాం. ఈ మానవ జీవిత నిర్మాణం జరిగిపోయింది. కానీ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఆత్మజ్ఞానం ద్వారా మానవ జీవితం వచ్చింది మంచిదే. ఈ ఈ ఈ జన్మతో ముగింపు పలకండి, నన్ను గుర్తించండి అనేది అక్కడ బ్రహ్మజ్ఞానం ద్వారా తనని తానే చెప్పుకుంటున్నాడు. కృష్ణుడు విశ్వరూపం చెప్పుకున్నట్టు. మనం ఆ గుర్తించడం చేత కావట్లేదమ్మా పరమాత్మ. అంటే మరి గుర్తించడం ఎందుకు? మీకు గుర్తించడం ఎందుకు మనకి చేత కాదు అంటే, మన దృష్టిని బాహ్యం వైపు పెట్టేసి ఎక్కువ నింపేసుకున్నాం. అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలంటే మొదట స్మరణ. నేను బ్రహ్మమును. ఏం చెయ్యి, తిన్నా, నిద్రపోయినా, బయట తిరిగినా నేను బ్రహ్మమును అనే స్మరణ వలన ఏమవుతుందంటే ఈ దృష్టి ఈ బ్రహ్మం మీదకి మళ్ళుతుంది. మరి మనం ఎక్కువ పెద్ద నిర్మాణం చేసేసుకున్నాం. చిన్న గుణపంతో ఇప్పుడు కూలగొట్టి పోవట్లేదు, గోడ పగలట్లేదు అంటున్నాం. నిర్మాణం పెద్దది, కానీ మళ్ళీ కూలగొట్టగలవు, నీలో ఐక్యగలవు అని భగవంతునికి మన గోడు చెప్పుకోవడమే. మన గోడు వినాలని మధ్యలో మనకి సద్గురు ఉండి వీడు అయ్యో ముక్తి కావాలంటున్నాడని మన తరపు వాదించి ఏం భగవంతుడా మోక్షం ఇచ్చే, నాకు అని మాకు ఆ మాత్రం రాదా? కానీ నువ్వేమో నిర్మించని అవతల ఉన్నాడు, గోడ అవతల. ఇది కూలగొడితే కనబడతారు. మరి నిర్మాణం అంత దట్టంగా ఉంది. దేహం నేననే నిర్మాణం ఇక్కడ కనిపించే గోడ కాదు. అందుకు అమ్మ లాంటి వాళ్ళు కావాలంటున్నాడు. ఉన్న వాడికి తెలియబట్టలేదే అనేది కల్పించాలి మనం అమ్మకి. అమ్మకి ఆ జాలి కలగాలి. ఆ జాలి కలగాలి అంటే ఆ పుస్తకాలు చదివి మనం స్పందించి అయ్యో ఇది కదా సత్యం, అమ్మ చెప్పేది మన మంచికే కదా, మనం జన్మ మరణాల్లో చిక్కుకున్నామని కదా ఈ సద్గురువు బాధపడుతున్నది అని అలా మనం బాహ్యంలో ఎలా సంసారంలో మన కొడుకిలా కూతురిలా అని ఎలా చెప్పుకున్నామో మనకు అలవాటే కదా. మనం లోపల మొదలు పెట్టాలి, లోపల వేడుకోవాలి. ఈ వేడుకున్నది వీడు వినాలి అంటే ఎవరిని వేడుకోవాలి? మనకి శ్రీకృష్ణ రాయబారం ఎందుకు ఉంది? కృష్ణుడు రాయబారి ఎందుకు అయ్యాడు? వాడి స్వరూపానికి వాడి రూపం రాయబారం చేసింది. ఎందుకు? జీవుడు స్వరూపాన్ని అందుకోలేడు, వాడి సర్వవ్యాపకాన్ని వీడు అందుకోలేడు. మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ లాగా సద్గురువు లాగా అమ్మగా వచ్చారు. వచ్చినప్పుడు మన ఇది చెప్పుకుంటున్నాం, అమ్మ నాకు బ్రహ్మం తెలియబట్టలేదని ఇప్పుడు మీరు చెప్పారు. ఎలా అని అమ్మ అలాగా పుస్తకాలు చదువుకుని అమ్మ వాక్యాలు వింటూ మీరు దర్శించుకుంటూ ఉండగా ఏదో నాడు మీకు మీ ఆత్మ సాక్షాత్కారం అప్పుడే ఈ అనుభవం అవుతుంది. మీకు మీ లోపల ఉన్న సద్వస్తువు మీకు తెలియకుండా ఇవన్నీ కూడా వింటారు, నచ్చుతాయి, అనుభవం కాదు. అదంతా మా యొక్క ముందు జరిగిన సంఘటనలే కదా ఇవన్నీ. మనిషి అన్నవాడు ఎవరికైనా జరిగేది ఒక్కటే. అక్కడ సత్యం తెలుసుకోవాలని ఉంటుంది, అది నిలబడదు. అందుకని సత్యాన్ని నిలబెడతాడు. తర్వాత మన స్వయం శక్తితో మనం నిలబెట్టుకుంటాం. అవును, నేను ఆత్మనై ఉన్నాను కదా, నేను నిలబడాలి కదా, నేనెందుకు మాయకి వెళ్ళాలి, అవన్నీ అనవసరమైనవి కదా, సర్వత్రా ఉన్నాడని అమ్మ చెప్తున్నారు కదా, అంతా నేనే ఉన్నాను. అలాగ మన పోరాటం భగవంతునితోటి ఇక్కడ పరమాత్మ అని ఆ మొదట పోరాటం ఉన్నాక వాడేనే చతికిలు పడిపోయిన వాడే నేను వాళ్ళు ఉండటమే ఇక్కడ ప్రధాన లక్షణం. ఉండాలి అంటే జీవుడు దేవుడు అవ్వాలంటే ఈ మధ్య ఎంత మార్పు అవసరం? అంతర్ముఖం ప్రధానమైంది, ఆంతర్యంలో వాడి చింతన వాడి జాస ప్రధానమైంది. అలాగే ఎట్ ద సేమ్ టైం మనం తెచ్చుకున్న పాత్రని అక్కడ ధర్మంగా చేయడం ఉంది. ఇక్కడ అంతర్ముఖంలో నిలబడాలంటే మన పాత్రని సవ్యంగా ధర్మంగా న్యాయంగా చేసుకుంటూ పోవాలి. కానీ మితంగా అన్ని కూడా బాహ్యంలో మనకి తప్పట్లొద్దు, పేరొద్దు, ఏమీ వద్దు, గుప్పుడు అన్నం మనం తినడం మన వాళ్ళకి పెట్టడమే మన పని. మిగతా సమయం అంతా ఆ బ్రహ్మజాసం నింపుకోవడమే. వాడు సర్వత్రా ఉన్నాడు. గ్రంథంలో ఏది చదివేది చింతన చెయ్యండి.
అమ్మ వాక్యం తీసుకోండి, దాన్ని చింతన చెయ్యండి, ఆ వాక్యార్థం మీకు అనుభవం అయ్యే తీరుతుంది. మరలా ఇంకో వాక్యం తీసుకోండి, చింతన చేయండి, మళ్ళీ అనుభవం అవుతుంది. చివరికి ఇదంతా నేను ఆత్మనందం కోసం వచ్చిందే. మనకి కుదిరి ధ్యానంలో ఏదైతే వస్తువు ఉందో అదే మనకు తెలియబడుతుంది. అలా అంచెలంచెలుగా ఎదుగుతారు. మనకి ఇప్పుడే అన్ని తెలిసిపోవు కదా, అంచెలంచెలుగా ఎదిగి భగవత్ సాన్నిధ్యంలో మనం చేరుకుంటాం. బ్రతికుండగా నేను జీవన్ముక్తిని పొందాను అని మనం అమ్మకి చెప్తాం. మనం ఎదగాలంటే ఈ మధ్యన ఏముంది అంటే అమ్మ మాటలు వినడం, ఆచరించడం, గ్రంథాలు చదవడం, దర్శించడం అన్నీ ఉన్నాయి. కట్ అయిపోయింది లేదు. అమ్మా లేదమ్మా, నేను వింటున్నాను. అమ్మకి ఇవ్వండి, నేను తత్వమసి వాక్యం చెప్తున్నా. అమ్మగారు మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి. అమ్మ చెప్పానమ్మా, ఫోన్ నెంబర్ 89 అమ్మా 89 ఏంటండి 89 78 మళ్ళీ 8978 404 139 139. ఏ ఊరండి? హైదరాబాద్ మియాపూర్ అమ్మా. ఊరికే సరే ఒకసారి మాట్లాడి